అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారని అంటే సీజన్కి తగ్గట్టుగా ఎండాకాలంలో ఒక రకమైన ఫుడ్ అలవాట్లు ఉంటాయి, వింటర్లో ఒకటి, రైనీ సీజన్లో ఒకటి, అలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా వీళ్ళ కడుపు నొప్పి అనేది మారుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఫుడ్ ఒక ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవ్వగానే భరించడానికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అన్బేరబుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. ఫుడ్ మారగానే ఫుడ్ అప్సెట్ అయిపోతుంది అని అంటారు, లేకపోతే దాని ఏమంటే ఫుడ్ పాయిజన్ అయ్యి మనకు ఆహారం సరిపడలేదు అని, ఇక్కడ నీళ్లు సరిపడలేదు అంటే వాటర్ కంటామినేషన్ అయితే కూడా అలా అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అని చెప్తాము. అందుకే ఏ ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశం యొక్క అనుకూల పరిస్థితులతోనే అక్కడున్న ఆహార నియమాలని పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఇక సౌత్ ఇండియన్స్ ఇక్కడ నుంచి ఏ లండన్ వెళ్తే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు తీసుకునే ఆహారం మనం తీసుకోలేము. అలా మన ఆహారమే అక్కడ తిన్నట్లయితే మనకి ప్రమాదం ఉండదు, ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు ఉంటుంది. ఎక్కడ ఆఫ్రికానో లేకపోతే ఏ కెనడానో పోతాం, వాళ్ళు కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ తింటారు. మనం కేక్స్, బర్గర్స్ తింటే 2 రోజుల్లో స్టమక్ పెయిన్ వస్తే కింద పడిపోతాం. ఇదే సేమ్ రైస్ అక్కడ కూడా తీసుకున్నట్టయితే ఏమవ్వదు. ఈ హాస్టల్ ఫుడ్ పడక కూడా చాలా మంది పిల్లలకు కడుపు నొప్పి వస్తాయి బాగా. దానికి ఏమంటారు? దానికి అంటే కొంతకాలం అలాగే అలవాటు అయ్యేటప్పటికి అలవాటు అవ్వాల్సిందే శరీరం, లేదా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసేయాలి. 2 రెమెడీస్ ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆరోగ్యం ముఖ్యం అనుకుంటామో అప్పుడు హాస్టల్ నుంచి జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవాలి పిల్లల్ని. కాదు అనుకుంటే అలవాటు అయ్యేలాగా, వాళ్ళకి జీర్ణమయ్యేలాగా ప్రాబ్లం ఏముంటుంది, నొప్పి వస్తుందా, ఇండైజేషన్, 2 కనిపెట్టేసి డాక్టర్ చూస్తే సరైన సలహాలు ఇచ్చి మందులతో పాటు వాళ్ళకి చక్కగా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. సపోర్ట్ మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళకి హాస్టల్ ఫుడ్ పడే అవకాశం ఉంది. ఓకేనండి.